రోజాకి ఏం మాట్లాడాలో తెలియట్ల పరిస్థితిలో ఉంది. ఆమె గురించి మాట్లాడాలంటే ఈ డిబేట్లో మాట్లాడడం కన్నా ఇంకొక ప్రెస్ మీట్లో మాట్లాడచ్చు. అసలు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు నేను చూపించింది కూడా ఇది జనసేన పార్టీ ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఇది ఛార్జ్ షీట్ సిబిఐ ఇచ్చిందే. 10% బిలో ఉంటే బయట కనపడదు, 10% బిలో ఉంటే బయట కనపడదు ఇచ్చింది. మీరు 10% బిలో చేశారని మేము చెప్తున్నాము. అదే కదన్నా, దీంతో నెయ్యి వస్తుంది, దీంతో నెయ్యి రాదు, ఇది దేంతో వస్తుంది అది చెప్పండి నేను చెప్తున్నా. అది తెలియకపోతేనే మీరు చాట్ జీపీటీకి వెళ్ళండి, మంచి యాప్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో, ఏమున్నా పట్టేయచ్చు, దాంట్లో ఉంది డీటెయిల్స్ అంతా. రోజా అలాంటి వీడియోలో చూస్తూ ఉంటుంది కాబట్టి మేము ఆ వీడియోలు చూడలేదు. రోజా అలాంటివి బాగా చూస్తూ ఉంటాయి అందరివి, అప్పుడు హిందూపూర్ వాడిది, ఇప్పుడు ఇంకెవరు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె చూస్తూ ఉంటుంది. ఆమెకు అవన్నీ బాగా చూస్తూ ఉంటుంది. ఆమె నియోజకవర్గంలో ఒక అమ్మాయి మీద రేపు జరిగితే ఆమె ప్రభుత్వం రోడ్డుపైకి రాదు, అవన్నీ చూడదు, అలాంటి వీడియోలు బాగా చూస్తుంది. ఆమె చెప్తుంది, ఆమె చెప్పినంత మాత్రం ఇప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి మేము? ఇప్పుడు విచారణ జరుగుతాను, నేను రిపోర్ట్ బయట వస్తాయి కదా, వచ్చినాక మాట్లాడతాము. ఆమె చెప్తే పెట్టేస్తారు ఏమే? మళ్ళీ చాలా అసహ్యాలు ఉన్నాయి మా దగ్గర ఆమె గురించి మాట్లాడాలంటే.